కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని మెయింటైన్ చేయటం రాకపోతే మా కేసీఆర్‌కి అప్పజెప్పండి. లేదు మేమే ఆక్రమించుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. దీనికి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన సమాధానం ఏందంటే, నేనే ఇస్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీకు. ఎందుకు మీకు ఇవ్వాలి అనేది కేసీఆర్ వచ్చి అసెంబ్లీకొచ్చి చెప్తే, కన్విన్స్ చేయగలిగితే మేము అప్పజెప్తాం కేసీఆర్‌కి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని. ఆయన్నే మెయింటైన్ చేయమనండి. ఇది రేవంత్ రెడ్డి గారి సవాల్. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకవైపు, కేటీఆర్, హరీష్ రావు మరొక వైపు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని మెయింటైన్ చేయట్లేదు. దీని ద్వారా ఎత్తిపోతలు జరగటం లేదు. దానివల్లే తెలంగాణలో నీటి సమస్య ఉంది. ఇప్పుడు ఎలినో ప్రకృతి తీసుకొచ్చింది. కానీ ఇంకొక ఎలినో రేవంత్ రెడ్డి రూపంలో మన తెలంగాణకు వచ్చింది. కాళేశ్వరం గనక అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోస్తే ఇప్పుడు వర్షాలు పడకపోయినా సరే ఒక 2, 3 జిల్లాలకి నీటి ఇబ్బంది ఉండదు అనేది బీఆర్ఎస్ వర్షన్. అసలు కాళేశ్వరం నీరు ఎత్తిపోయటానికి అవకాశమే లేదు. అది కుంగిపోయిన ప్రాజెక్టు. దానివల్ల ఖర్చు తప్ప ఫలితం లేదు. ఇది కాంగ్రెస్ వర్షన్, ప్రభుత్వం వర్షన్, తెలంగాణ ప్రభుత్వం వర్షన్. నిన్న రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ మేడిగడ్డ నుంచి ఎందుకు నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చారు. ఆ చెప్పుకొచ్చే క్రమంలోనే ఈ సవాలుకి సమాధానం రేవంత్ రెడ్డి గారిది. నేను కేసీఆర్‌కి ప్రాజెక్ట్ అప్పచెప్తా. లేదు 3 సంవత్సరాల్లో అంటే 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాల్లో అప్పచెప్తా. ఎందుకు అప్పచెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలట. కేసీఆర్ చెప్పేది ఉండదు, వీళ్ళు ఇచ్చేది ఉండదు. ఇదంతా మాటల వరకే పరిమితం. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, కాళేశ్వరం కూలేశ్వరమా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, ఈ చర్చ పక్కన పెట్టండి. ఈ రాజకీయ చర్చ వదిలేసి తప్పో ఒప్పో కాళేశ్వరం కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అది. తప్పో ఒప్పో కట్టారు. దానికి ఒక 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అది ప్రజాధనం. కాబట్టి దాన్ని ఎంత మేరకు ఉపయోగించుకోవచ్చు అనేది చూడాలి. కట్టారు, ఇక జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎంతసేపటికి ఆ నష్టాన్ని చూసుకొని, లేదు అక్కడ దాంట్లో జరిగిన అవినీతిని తెలుసుకొని ఎందుకు రాజకీయంగా మాట్లాడుకోవడం తప్ప ఏముంది? పోనీ అవినీతిని ఏమైనా చేర్చి ఎవరు అవినీతి చేశారో వారిని విచారించి అవినీతిని ఏమైనా బయట తీసుకొచ్చారో అది లేదు కదా. అవినీతిని ఏమైనా ప్రజల ముందు పెట్టారా అది లేదు కదా. ఇప్పుడు ఈ రాజకీయ చర్చ అంతా పక్కన పెట్టి కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవచ్చు దాని మీద చర్చ అవసరం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చొని అవసరమైతే అధికారులు, చీఫ్ ఇంజనీర్సు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి కాళేశ్వరాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో యాస్థితిగా ఎలా ఉపయోగించుకోవచ్చు దీని మీద చర్చ పెట్టుకొని ఉపయోగించుకుంటే చాలా మంచిది. లేకపోతే కేసీఆర్ ఖర్చు పెట్టినటువంటి ఆ 80,000 కోట్లో లేదా 1,00,000 కోట్లో నీళ్ళల్లో పోసి పన్నీరు అయిపోద్ది. పన్నీరు నీళ్ళలో పోసిన తర్వాత పనిచేస్తా, డబ్బులు కూడా నీళ్ళలో పోసే పనిచేస్తాయా? ఇప్పుడు అలా అయిపోతే ఆ పరిస్థితి అయిపోయింది. కాబట్టి కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఈ చర్చ అవసరం. సబ్జెక్టివ్ చర్చ అవసరం. రాజకీయంగా కేటీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టా, రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిట్టా పని పాట లేకుండా ఉంటుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు ప్రజలకి. ఏమంటారు? కామెంట్ చేయండి.